శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఈడీ ఒక 29 మంది సెలబ్రిటీస్కి నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఈడీ రంగంలోకి దిగటానికి ప్రధాన కారణం ఏంటంటారు? వీళ్ళు ఇక తప్పించుకోనట్లేనా? అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక పరిధి వరకు ఏదో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరికి పిలిచారు, మాట్లాడారు, పంపించేశారు, అయిపోయింది అనుకున్నారు. కానీ లోపల బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతూ ఉంది. అసలు దీని వాల్యూ ఎంత, దీన్ని ఇన్వాల్వ్ అయిన కంపెనీలు ఏంటి, వాళ్ళు అసలు ఇక్కడ కలెక్ట్ చేసిన డబ్బుల్ని ఎట్లా బయటికి పంపించారు, బయటికి పంపించిన తర్వాత మళ్ళీ ఏ రూట్లో లోపలికి తీసుకొస్తున్నారు ఇండియాలోకి, ఇలా రకరకాలుగా లోపల బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే వీళ్ళకి జస్ట్ ఆ రోజు నోటీసులు ఇచ్చి పంపించేస్తే మన శేఖర్ భాష కూడా పాపం వాపోయాడు కదా. పాపం విష్ణుప్రియకి ఏమీ తెలియదు, నోట్లో ఏలు పెడితే కొరకలేదు, అరటిపండు వచ్చి చేతికి ఇచ్చినా తింటాం రాదు, అందుకే నేను వెళ్ళాను తోడని చెప్పాడు కదా. అట పాపం ఏమీ తెలియని పాపలు, ఏమీ తెలియని బాబులు వీళ్ళందరూ కలిసి జనాల డబ్బులు దోచుకొని వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కైంకర్యం చేసేశారు. అయితే లాస్ట్ మంత్ ఏం జరిగిందంటే ఒక చిన్న గమ్మత్తు జరిగింది. అంటే లోపల వర్క్ జరుగుతుంది, అదేం ఆగలేదు. కాకపోతే వదిలేసింది గవర్నమెంట్ అని అనుకున్నారు, కానీ లోపల జరిగేది లోపల జరుగుతూ ఉంది. అయితే ఈలోపు ఒక అతనికి ఫ్రెండు 60 లక్షలు బెట్టింగ్ యాప్స్లో పెట్టి నష్టపోయి సూసైడ్ చేసుకుంటే అతని ఫ్రెండ్ ఏం చేశాడంటే, అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఏంటి, గోలేంటి, ఇలా నష్టపోవడం ఏంటి, ఈ ఐపీఎల్ టైంలో చిన్న పిల్లలు అంటే చదువుకునే పిల్లలు, జస్ట్ చదువు అయిపోయి ఉద్యోగాలు లేకోకుండా ఉన్న పిల్లలు, వీళ్ళందరూ ఈ దీనిలోకి బెట్టింగ్స్లోకి వెళ్తున్నారు, డబ్బులు నష్టపోతున్నారు, అసలు మావాడైతే ఏకంగా 60 లక్షలు నష్టపోయాడు అనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసి అందరిని అప్రోచ్ అయ్యాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఆ కంపెనీ వాళ్ళు మాకు అంత ఇచ్చారు, ఈ కంపెనీ వాళ్ళు ఎంత ఇచ్చారు, అంటే ఎలా జరుగుతుంది అసలు ఈ బిజినెస్ని ఎట్లా చేస్తారు, డబ్బులు ఎట్లా వస్తాయి, ఎట్లా పే చేస్తారు, హవాలా ద్వారా డబ్బులు ఇస్తారా, డైరెక్ట్గా అకౌంట్కి ఇస్తారా, లేదు బ్లాక్ ఇస్తారా, అన్నీ అతను ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని ఈడీకి కంప్లైంట్ చేశాడు ఈ మొత్తం. ఇక దీంట్లో ముందు వరుసలో రానా, ఇంకొకళ్ళు ఎవరు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, వీళ్ళు కొన్ని యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, కొన్ని రమ్మీ గేమ్స్కి ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది ఒక పెద్ద మన తలలో నరాల్లాగా ఒక చిక్కుముడులు ఎందుకు పడిపోయినాయి అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పుడు కొన్ని ఏం చేస్తారంటే రియల్గా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని గేమింగ్ యాప్లు ఉంటాయి, స్కిల్ బేస్డ్ గేమ్స్ అని ఇట్లా ఉంటాయి, వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పు కాదు. అయితే ఈ స్కిల్ బేస్డ్ కంపెనీలు గేమ్స్ అని పేరు పెట్టి వీటిని ప్రమోట్ చేస్తున్న కంపెనీలు ఏం చేస్తాయంటే ఇంకో పక్క సరోగసీ పద్ధతిలో ఒక అక్షరం మార్చి కంపెనీలు రిజిస్టర్ చేస్తాయి. ఇప్పుడు అవి చూసి ఏమనుకుంటారు, అది సేమ్ చూడడానికి ఫాంట్ కానీ లోగో కానీ అన్నీ దగ్గరగా పాత పర్మిషన్ తీసుకున్న లీగల్ కంపెనీలానే అనిపిస్తుంది. ఇది చూసి ఏం చేస్తారు అంటే ఈ చిన్న వాళ్ళు వీళ్ళు చెప్తారు కూడా, దీనికి విజయ్ దేవరకొండ చేశారు, ఇదే దీనికి రానా చేశారు, ఇదే దీనికి ప్రకాష్ రాజ్ గారు చేశారని చెప్తారు. వీళ్ళేంటి, డబ్బులు కావాలి, అర్జెంటుగా డబ్బులు కావాలి, అర్ధరాత్రి మేడలు కట్టేయాలి, ఈ ఉద్దేశంతో దేశాలు తిరగాలి, ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం ఉంటుంది. బెట్టింగ్ యాప్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళంతా ఎవరంటే ఇప్పుడు మనం ఇందా మాట్లాడుకున్న రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, వీళ్ళు ఒక లీగల్ కంపెనీలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వాళ్ళు దీని నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు ఆ కంపెనీలు ఏమైనా
వాళ్ళ విధానాల్లో ఏదైనా తప్పొప్పులు ఉంటే గనక వాళ్ళు ఇబ్బంది పడతారు తప్పితే వీళ్ళు అంటే వీళ్ళు ఎందుకు సేవ్ అవుతారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎండార్స్మెంట్ వచ్చింది, మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, వెంటనే వీళ్ళు లీగల్ టీమ్కి ఇస్తారు దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఎట్లా రాయాలి ఏంటి అవన్నీ. వాళ్ళు అప్పుడు చాలా జాగ్రత్తగా అగ్రిమెంటు నష్టం లేకోకుండా వాళ్ళకి నష్టం లేకోకుండా చేసుకుంటారు. పైగా ఎక్కువగా వైటే తీసుకుంటారు. పోనీ ఇంకో రకంగా తీసుకున్నా కానీ ఎవరి పేరు మీదో తీసుకుంటారు తప్పితే వీళ్ళు తీసుకోరు. అంటే వీళ్ళు ముగ్గురు అలానే చేశారని నేను అనట్లా, జనరల్గా జరిగేది అది. సరే అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్నోళ్ళు ఇప్పుడు ఈ విష్ణుప్రియ అంటే, హర్ష సాయి అంటే, లేకపోతే టేస్టీ తేజ అంటే, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళకి పెద్ద లీగల్ టీములు పెట్టుకునే డబ్బులు ఉండవు. వీళ్ళు ఈ సరోగసి కంపెనీలు అంటారు వీటిని. ఏది అసలు కంపెనీల్లో నుంచి కొంచెం పేరు మార్చి, కలర్ మార్చి, ఫాంట్ మార్చి, కొంచెం ఏదో చేసి మార్చి వీటికి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళేం నమ్ముతారు, అదే కంపెనీ అదే వాళ్ళు చేశారు అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎవరైనా ఒక హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, మనం ఏమనుకుంటాం, ఆ హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు అనే ఒక పేరు ఉందనుకోండి వాళ్ళకి. వాళ్ళు వెళ్ళారు అంటే ఇంకా హాస్పిటల్ మంచిది కావచ్చు అందుకే వెళ్ళారు, లేకపోతే వెళ్ళేవాళ్ళు కాదు కదా, ఇట్లా అనుకుంటారు కదా. ఇట్లా వీళ్ళు ఇరుక్కున్నారు. వీళ్ళని ఇప్పుడు ఈడీ వీళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ ఇప్పుడు పిలుస్తుంది, ఒక్కొక్కళ్ళని పిలిచి మీరు ఎంత తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, అది ఫ్రాడ్ కంపెనీ, తీసుకున్నందుకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే, ఎట్లా చేస్తారు చేసి. పైగా ఈ మధ్యకాలంలో ఇంకొకటి కూడా ఏమొచ్చింది అంటే, ఇప్పుడు ఇలా చట్ట వ్యతిరేకమైన పన్నుల ద్వారా డబ్బు సంపాదిస్తే వాళ్ళ ఆస్తులు జప్తు చేయొచ్చు అని చెప్పి ఒక కొత్త, అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు అధికారులు దాన్ని అమలు పరుస్తున్నారు. నిన్నగాక మొన్న ఇది చాలా సీరియస్గా వినాలి చూసేవాళ్ళు. సందీప్ శాండిల్య గారు అంటే ఆయన ఎవరంటే ఈ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన సైబరాబాద్ కమిషనర్గా ఉండేవాళ్ళు. అంటే ఎవరి ముందు అంటే సజ్జనార్ గారి కంటే బిఫోర్ ఉండేవాళ్ళు. ఆయన చాలా మంచి ఆఫీసరు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, ఆయన్ని జైలు శాఖకో దేనికో వేశారు. ఆ తర్వాత రిటైర్ అయ్యారు. రిటైర్ అయినా కానీ ఆయన్ని ఈ నార్కోటిక్స్ వీటికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్కి ఆయన్ని హెడ్గా చేశారు. ఆయన ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, మొన్న ఒక ఫ్యామిలీ 6 ఉంటారు. వాళ్ళకి 6 ఎకరాలు 7 ఎకరాల పొలం ఉంది, ఇళ్ళు వాకిళ్ళు వెహికల్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గంజాయి ఇంపోర్ట్ చేసుకొని వేరే రాష్ట్రాల నుంచి చేసుకొని వాళ్ళ పొలంలోనే గోడౌన్లు కట్టి ఆ గోడౌన్లో దాచిపెడుతూ వీళ్ళు ఇంకా పొలాలు కొనటం, పెద్ద వెహికల్స్ కొనుక్కోవటం, లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవించడం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు దొరికారు డిపార్ట్మెంట్కి. దొరికితే ఆయన ఏం చేశాడంటే వాళ్ళని జైలుకి పంపించేసేసి చట్టంలో ఉన్న ఒక అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ ఆస్తులు జప్తు చేసేసారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ 6 పరిస్థితి, వీళ్ళకి కనీసం అదే బిజినెస్లో మునిగి తేలేవాళ్ళు వచ్చి బెయిల్ ఇవ్వాల్సిందే తప్పితే మామూలు వాళ్ళు ఎవరు బెయిల్ కూడా ఎవరు వాళ్ళకి. అంటే బెయిల్ అంటే ష్యూరిటీలు అవన్నీ ఉంటాయి కదా, ఎవరు వచ్చి హెల్ప్ కూడా చేయరు. అసలు వాళ్ళ దగ్గర ఏముందని హెల్ప్ చేస్తారు. అది మామూలుగా అయితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 30 కోట్ల ప్రాపర్టీ అంట అది జప్తు చేసింది. అది మామూలు మార్కెట్లో చూసుకుంటే, జనరల్ మార్కెట్లో చూసుకుంటే అది దాదాపు ఒక 300 కోట్ల ప్రాపర్టీ అంట. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు, ఆస్తి ఏమో దీనిలో జప్తులోకి వెళ్ళిపోయింది. ఇంకేంటి చెప్పండి, ఇంకా వాళ్ళకి బెయిల్ వచ్చేది ఎట్లా, లాయర్ని పెట్టుకునేది ఎట్లా? అంటే ఇది ఒక గుణపాఠం అనమాట. ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి, ఇలా చేసే వాళ్ళకి. ఇప్పుడు ఇదే సేమ్ వీళ్ళ దగ్గర కూడా రిపీట్ అవుతుంది. ఎవరైతే మేము ఇల్లు కట్టేసుకున్నాము, ఎవరైతే మేము బాగా సంపాదించేసుకున్నాము, బైకులు కొనుక్కున్నాము, లేదా టూర్లు వెళ్ళాము, ఇలా ఇప్పుడు నా అన్వేషణ కూడా ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడే.
నాన్ వేసిన మొదట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. తర్వాత తను మానదలుచుకున్నప్పుడు వీళ్ళందరినీ తిట్టాలనుకున్నప్పుడు మానేసి నేను డిలీట్ చేసేసాను అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా మంది మేము డిలీట్ చేసాం అనుకుంటారు. ఎక్కడికి బావు, తాతకు పెట్టిన బొచ్చు తలాపనే ఉంటుంది అన్నట్లు అందరూ దొరకాల్సిందే. ఇప్పుడు ఇదేమవుద్దంటే ఈ వాతావరణం మనకు కావాల్సింది ఇదే. మనకి ఇట్లా జరిగేసరికి ఎవరన్నా అడ్వర్టైజ్మెంట్ ఇద్దాము అంటే ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మొన్న మహేష్ బాబు ఉన్నాడు, ఆ సూర్యవంశీ డెవలపర్స్ ఎవరు ఈడీ నోటీసులు వచ్చినాయి. ఆయన బ్లాక్ తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో రాసి ఉన్నాయి. ఈయన నేను బ్లాక్ తీసుకోలేదు అని నిరూపించుకోవాలి ఇప్పుడు. అది పరిస్థితి. అందుకని ఇది మళ్ళీ బాగా సీరియస్ అవుతుంది. పైగా ఇది మన దేశంలో హెడ్ ఆఫీస్ కూడా లేదు ఈ యాప్లు వీటికి సంబంధించి. గుజరాత్ వాళ్ళు వేరే ఇంకేదో కంట్రీలో పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ డబ్బుల్ని అక్కడికి పంపిస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి వేరే మార్గంలో వస్తాయి. ఇవన్నీ పట్టుకోవటానికే ఈడీ ఇప్పుడు రంగంలోకి వచ్చింది. ఈ ఫారిన్ నుంచి డబ్బులు తెచ్చుకున్న, డబ్బులు పంపించిన ఫెమా అని ఇంకొక చట్టం ఉంటుంది అనమాట. ఆ ఫెమా చట్టం కిందకు కూడా తీసుకురావాలని చూస్తున్నారు. ఏదేమైనా ఎవరూ తప్పించుకోలేరు ఈ విషయంలో. రైట్ మేడం, థ్యాంక్ యూ.